బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు శేర్లింగంపల్లి సీనియర్ లీడర్ రోజా మనతో ఉన్నారా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో పోలీసుల మీద అవాక్ చవాకులు కూడా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కావచ్చు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా అధికార దుర్వినియోగంగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఒక పోలీస్ అధికారుల మీద కనీసం భాష కూడా లేకుండా ఆ విధంగా విమర్శ అరవడం అనేది చాలా తప్పు. వీటి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళని కూడా అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగ్గారెడ్డి గారు పోలీసు వాళ్ళని అయితే అరై తురాయ్ అని మాట్లాడడం అయితే చాలా దారుణం, వినడానికి అసహ్యంగా ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీవీలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది, కానీ కూర్చొని వార్తలు చూసే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ ఏదో ఆవు చేలం వేస్తే దూడ గట్టును వేస్తుందా అన్నట్టుంది. రేవంత్ రెడ్డి గారు అంత దూరము దావూజ్ గీవూజ్ వెళ్ళొచ్చినా ఆయన భాష మారలేదు, ఆయన అనుచరులైన ఆ పార్టీ నాయకులది మారలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటూ ఒక పోలీస్ అధికారిని ఈ విధంగా మాట్లాడడం అనేది అధికారంలో ఉన్న నువ్వేం చేస్తున్నావని, సెంట్రల్లో ఉండి నువ్వు అటు అరవింద్ అన్నాడు ఒక పోలీస్ అధికారికి పోలీసులు ఫెయిల్ వల్లనే దేశం ఇట్లా ఉందిరా భయ్ అనుకుంటే వెళ్ళిపోయింది ఆయన. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? పోలీసులు ఫెయిల్ అయ్యారు అంటే సెంట్రల్లో ఉన్న మీ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయినట్టే కదా. దీని మీరే నోటితోటి ఏదో అంటారు కదా, మీ తప్పులు మీరే మీతోటి చెప్పిస్తున్నాయి, అవి మీ చర్యలే మీతో చెప్పిస్తున్నాయి. అవినీతి అన్నీ అసలు ఒక 7 ఎంపీలు గెలిచి రాష్ట్రానికి ఏం బడ్జెట్ తీసుకొచ్చారు బీజేపీ ఈరోజు? కాంగ్రెస్ నుంచి 7 ఎంపీలను ఇచ్చారు తెలంగాణ రాష్ట్రము. తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, అసలు ఏమి ఇచ్చిందని క్వశ్చన్ చేసిందా కనీసము? కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ కాంగ్రెస్ రెండు తొత్తుల్లా వ్యవహరిస్తున్నాయి అనిపిస్తుంది. ఇద్దరు కూడా 14 మంది ఎంపీలు రాష్ట్రానికి ఉండి రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూర్చేయాలో ఈరోజు తెలియజేయాల్సి ఉంది. పోలీస్ అధికారులనే తన ఇష్టం వచ్చినట్టుగా భాషని వాడడం అనేది చాలా వాళ్ళ దురహంకారాన్ని చాటుతుంది. అదైతే ఖచ్చితంగానే జగ్గారెడ్డి గారి భాష అయితే మరీ దారుణం. అసలు పోలీసులు మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మీద ఎందుకు కేసులు ఫైల్ చేయట్లేదో అర్థం కావట్లేదు. పోలీసులను ఆ విధంగా మాట్లాడే హక్కు ఉందని చూపిస్తున్నారా సామాన్య ప్రజలకి అనే ఆలోచనలో పడుతున్నాం మేము. రైట్. మరి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తామన్నా ఆందోళన చేస్తామని చెప్పినా కానీ, లేకుంటే ప్రజల గురించి పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపైన విద్యార్థి నాయకులపైన మీలాంటి లీడర్ల పైన కేసులు నమోదు చేస్తున్న ఈ రాష్ట్ర సర్కార్ మరి ఇంత బహిర్గతంగా ఎన్నికల ఏరియాలకు పోయి బూత్ ఏరియాలకు పోయి ఇంత కామెంట్లు చేస్తే ఎందుకు కేసులు తప్పుతో పట్టించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? చాలా గొప్ప విషయం అడిగారు అరుణ్ గారు. ఈ విషయంలో మాత్రం నిజంగానే హాస్యాస్పదంగా ఉంది. ఏదన్నా ఒకటి మేము ప్రజా సమస్యల మీద ప్రతిపక్షంలో ఉండి ఏదన్నా మేము తలబెడితే వెంటనే హౌస్ అరెస్ట్లు, మాకు ఫోన్లు వస్తాయి. మేము గృహ నిర్బంధం అన్నా కావాలి, పోలీస్ కబంధ హస్తాల్లో అయినా నిర్బంధం కావాలి. పోలీస్ బూట్ల చప్పుడు తప్ప ఇంకోటి లేదు. మరి వీళ్ళు విడిగా వీళ్ళు నోరు పాడేసుకుంటుంటే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఈ విషయంలో అసలు వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఫైల్ చేశారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ధర్మపురి అరవింద్ మీద కానీ జగ్గారెడ్డి గారు కానీ వారు వాడిన భాష, అందులో సామాన్య ప్రజలను కాదు పోలీసులను ఆ విధంగా మాట్లాడడం ఏ విధంగా తీసుకోవాలి అసలు సామాన్య ప్రజలని ఆలోచిస్తుంది. రేవంత్ రెడ్డి గారి భాషతోటి అయితే మా ఇంట్లో పిల్లలకి భాష నేర్పాల్సి వస్తుంది. ఇప్పుడు టీవీలు బంద్ చేయాల్సి వస్తుంది. సెన్సార్ కట్ ఉంటుంది సినిమాల్లో, బీపులు వేస్తారు. ఇప్పుడు ఈయన భాషకి వీళ్ళ భాషకి ఎలాంటి బీపులు వేయాలో అది వాళ్ళకే అర్థం కావాలి, అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇద్దరు కూడా. రైట్. చివరిగా చెప్పండి, మీ బీఆర్ఎస్ అధినేతను కేసీఆర్ను పట్టుకొని రేవంత్ రెడ్డి అవాక్ చవాకులు కూడా పేల్చడం అనేది జరిగింది. ఆయన పైన ఏంట్రా ఎవరికిరా నువ్వు జాతిపిత అనే పదం కూడా వాడడం జరిగింది. నీ కులానికా ఎవరికిరా నువ్వు జాతిపితవు అని చెప్పేసి కూడా అన్నాడు. మరి వాక్యాలను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతుంటే తనకన్నా పెద్ద వయసు వాళ్ళను దీన్ని ఎట్లా గౌరవించాలి, ఎట్లా చూడాలి రాష్ట్ర ప్రజలు? రేవంత్ రెడ్డి గారికి ఇంకా మబ్బులు వేయలేదు. ఎందుకంటే 60 సంవత్సరాలు పోరాటం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేకపోయినటువంటి ఎంతో మహానుభావుల నుంచి ఒక వ్యక్తి వచ్చి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణకి బహుమతిగా ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ జాతి పితగానే భావిస్తారు అందరూ కూడా. ఈవేళ రేవంత్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దామనుకున్న ప్రజలందరికీ తన యొక్క భాష మాటలు అన్నీ కూడా వీళ్ళందరికీ కూడా చెప్పుపెట్టలాగా మారే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈవేళ అవమానంతో తలదించుకునే పరిస్థితి వచ్చింది ఆయన భాషతోటి. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి
తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులని, ప్రతిపక్ష నాయకులని, కేసీఆర్ గారిని ఆ విధంగా మాట్లాడడం అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలుగా నేను ఖండిస్తున్నాను, దాన్ని తప్పుపడుతున్నాను ఖచ్చితంగా. ఇది పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను పక్కకు పెట్టి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కావాలని బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ మా అధ్యక్షుడైన కేసీఆర్ పైన కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వయసుకు సంబంధం లేని విషయాలు మాట్లాడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. గల్లీలలో, గ్రామాలలో ఇప్పుడు తరం పిల్లలు కూడా అలాంటి లాంగ్వేజే నేర్చుకునే విధంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేర్పిస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేయడం అనేది జరిగింది. అంటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరమించే ప్రయత్నమే పెట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.